ఎమ్మెల్యేలు ఎందుకు ఆ భేటీ పైన ఇంత చర్చ జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ భవిష్యత్తులో ఉండదు అనేది అందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైతే మా భవిష్యత్ ఏంటి అనేటువంటి దానిలో ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళకు కనబడుతున్న క్రమంలో మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత వాళ్ళు ఏం చర్చ జరిపారు అనేది క్లియర్గా మనకు తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఒకరు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా ఇంకొకరు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆమె సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. సో ఈ నలుగురు కూడా కలవడం వెనకాల వీళ్ళ నలుగురు కూడా మళ్ళా చూడండి, ఒక జహీరాబాద్ తప్పితే మిగతా 3 కాన్స్టిట్యూన్సీలు కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధి కిందికి వస్తుంది. అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ బీఆర్ఎస్ ఆ ఒక్కటి గెలిచే అవకాశం, ఎందుకంటే అక్కడ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించే పరిస్థితి ఉంటుంది అనేది తెలుస్తున్న క్రమంలో సో ఈరోజు వాళ్ళందరూ కూడా కలవడం వెనకాల మెదక్ పార్లమెంట్ సీటు పైన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా టార్గెట్ పెట్టుకుందా అనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళ నలుగురు కూడా వేరే కారణాలని చెప్తా ఉన్నప్పటికీ కూడా అసలు కారణం మాత్రం కాంగ్రెస్లో వాళ్ళ చేరిక లాంఛనప్రాయం అని చెప్పి తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ చర్చ ఇంత ఓపెన్గా కలిసారంటే ఖచ్చితంగా చేరడం ఆల్రెడీ గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులతో చర్చించిన తర్వాతనే వీళ్ళ నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డిని కలిసి మరి వాళ్ళు చేరే విషయం పైన కూడా కొంత క్లారిటీ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో ఎప్పుడో కలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది సమాచారం. కాకపోతే అసలు ఇంకా ఎందుకంటే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన కబ్జాలు పెట్టినటువంటి 1000 ఎకరాల భూములను కాపాడుకోవడం కావచ్చు, లేదంటే ఇటు హరీష్ రావు కానీ మిగతా కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా 100 ఎకరాల భూములు ఈరోజు మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కనుసన్నల్లో అవి రక్షించబడుతున్నటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్న క్రమంలో ఆయన అక్కడ ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా అది హరీష్ రావుకు నష్టమే, కేటీఆర్ నష్టమే, మిగతా వాళ్ళకు నష్టమే, అదేవిధంగా ఆయనకు కూడా నష్టమే. కాబట్టి ఆయన ఆస్తులను వీళ్ళ ఆస్తులను కాపాడడానికైనా ఖచ్చితంగా ఆయనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వాస్తవంగా. అయితే ఇక విషయం ఏంటంటే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ వర్గమే, అదేవిధంగా ఎవరు మన సునీత లక్ష్మారెడ్డి హరీష్ వర్గమే, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హరీష్ వర్గమే, మాణిక్రావు కూడా హరీష్ వర్గమే. ఈ హరీష్ వర్గం అంతా కూడా పోయి కలవడం వెనకాల ఏమైనా కోణం ఉందా అనేటువంటి ఒక చర్చ మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హరీష్ కనుసన్నల్లో జరుగుతుందా ఈ యొక్క తతంగం అంతా అనేది స్పష్టంగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ మెదక్ పార్లమెంట్ పరిధిలో గనక అంటే హరీషే వీళ్ళని పంపించి ఉంటాడేమో కేసీఆర్ భయపెట్టడానికి అనేది ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఇదే జరిగే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ నలుగురు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వెళ్ళడం వెనకాల అది కేవలం హరీష్ వర్గమే, మళ్ళీ వేరే వర్గం ఎవరు వెళ్ళలే. ఈ నలుగురు కూడా హరీష్ వర్గం, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చాలా సంచలనమైనటువంటి విషయం, అంటే వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా ఆధిపత్య పోరు జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో 2 పవర్ సెంటర్స్ ఉన్నారు. ఒకరు హరీష్ రావు, అదేవిధంగా ఇంకొకరు కేటీఆర్. అసలు ఎవ్వరు ఆలోచించిన కోణం ఏంటి అంటే వీరిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు విపరీతంగా జరుగుతూ ఉంది. కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు రివ్యూలో కూడా కేటీఆర్ ఒంటెత్తు పోగొండు చూస్తూ ఉంటే ఇటు హరీష్ రావుకి పడడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఎత్తున ఈరోజు గొడవలు జరుగుతున్నట్టు సందర్భం కూడా కనబడతా ఉంది. అది ఇంటర్నల్గా కేసీఆర్ ముందే కొట్టుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ హరీష్ వర్గానికి సంబంధించిన వాళ్ళు గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, మాణిక్రావు కావచ్చు. ఇక్కడ ఈ నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ వెనకాల
హరీష్ రావు హస్తం ఉంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. హరీష్ రావు కనుసన్నల్లోనే ఈ నలుగురు మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా, లేదంటే హరీష్ యొక్క సందేశాన్ని ఏమైనా మోసుకొని పోయినరా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది బలంగా. దీన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా హరీష్ యొక్క ఆర్థిక మూలాలు మొత్తం కూడా ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి యొక్క అనేకమైన 100 ఎకరాల భూములు ఈరోజు హరీష్ రావు ఈ గూడెం మైపాల్ రెడ్డి బినామీల మీద ఉంది అని స్పష్టంగా కనబడతా ఉంది. అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు హరీష్ రావు చేస్తున్నటువంటి డ్రామానా అనేటువంటి కోణం కనబడతా ఉంది. అందులో భాగంగానే మరి కేటీఆర్కి ఒక వార్నింగ్ టైప్ ఇస్తున్నారా, కేటీఆర్కి కేసీఆర్కి ఒక వార్నింగ్ లా కనబడుతుందా అనేది ఒక స్పష్టంగా మనకు అర్థం కావాలి. ఇంకొక విషయం ఏంటంటే 2008-9 అనుకుంటా 9లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి వ్యక్తి హరీష్ రావు. ఎవరిని? వైఎస్ఆర్ను కలవడానికి హరీష్ రావు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఆ కోణంలో మరి అప్పుడు చాలా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే హరీష్ రావు కాంగ్రెస్ను చేస్తున్న ఒక ప్రచారం బలంగా చెప్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళి కలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో హరీష్ రావుని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించి మరి ఏమైనా రాయబారం పంపుతున్నాడా, లేకపోతే వీళ్ళు నలుగురిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్పించేటువంటి ఒక పరిస్థితి తీసుకున్నాడా అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు ఇలా ఏదో కోణం అయితే కనబడతా ఉంది. హరీష్ రావు అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య ఏం జరుగుతుందో తెలియాల్సినటువంటి అవసరం బలంగా ఉంది అని స్పష్టంగా మనకి అర్థం. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గూడెం మైపాల్ రెడ్డి అవుట్ రైట్ 100% హరీష్ రావు యొక్క అనుచరుడే. కొత్త ప్రభాకర్ రెడ్డి 100-200% హరీష్ రావు యొక్క అనుచరుడే. మళ్ళీ వీళ్ళంతా కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ యొక్క మాణిక్రావు తప్ప మిగతా ఈ ముగ్గురు కూడా మెదక్ పార్లమెంట్ సంబంధించిన దానిలో కీలకమైనటువంటి వ్యక్తులు. సో వీళ్ళు కలవడం భేటీ వెనకాల చాలా వేరే కోణం కనబడతా ఉంది. అదందరం కూడా ఒక్కసారి లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఇక్కడ ఒకసారి దిశలో చూద్దాం. ఒకసారి దిశలో చాలా క్లియర్గా రాయడం జరిగింది. సీఎంకు బొకే అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు అంటూ ఒకరు చూస్తాను కదా. మర్యాద కోసమా, ఊహాత్మకమా? సీఎం నివాసంలో కలవడంపైనే అనుమానం. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు బేఖాతరు. కేసీఆర్కు సొంత జిల్లా నుంచి జలక్. హరీష్ రావుకు మొదలైన తలనొప్పి హాట్ టాపిక్గా మెదక్ పాలిటిక్స్ అంటూ ఒకరు చూస్తాను కదా. హరీష్ రావుకు మొదలైన తలనొప్పి కాదు ఇది. హరీష్ రావు డైరెక్షన్లో జరిగినటువంటి ఆపరేషన్ అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోవడం ఖాయం, 2-3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వమే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ కామెంట్ చేస్తున్న తరుణంలో సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాట్ టాపిక్గా మారింది. ఇది మర్యాదపూర్వక భేటీ అని పైకి చెప్తున్నా పక్కా రాజకీయ భేటీ అనే చర్చలు మొదలయ్యాయి. లోక్సభ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ మీటింగ్కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలట వీళ్ళంతా. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి టైంలో కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్కు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, మాణిక్రావు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కలవడం పలు అనుమానాలు తావిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమని వారు చెప్పుకుంటున్న సచివాలయానికి బదులుగా నివాసానికి వెళ్లి కలవడం సరికొత్త ప్రశ్నలకు దారితీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఇటు ట్విట్టర్ ద్వారా రేవంత్ సవాల్ చేసే తీరులో ప్రశ్నిస్తుంటే ఈ నలుగురు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ భిన్నమైన తీరులో స్వయంగా వెళ్లి కలవడమే రాజకీయ చర్చలకు కారణమైంది. తెర వెనుక ఎవరు? తెర వెనుక హరీష్ రావు. గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఆయన హరీష్ రావు చేతుల్లో ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండానే ఈ నలుగురు సీఎం రేవంత్ కలిసారా, ఆయనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే భేటీ అయ్యారా అనే ఆయనే వారిని ఆ రూట్లోకి డ్రైవ్ చేశారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఈ నలుగురిలో ఒకరుగా ఉండడం గమనార్హం. తాజా భేటీ ఒకవైపు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారిన టైంలో పార్టీ అధిష్టానం హరీష్ రావును కార్నర్ చేయడానికి దారి తీసినట్లయింది. ఉమ్మడి జిల్లా నేతలపై హరీష్ రావు పట్టు కోల్పోతున్న అంశం కంటే ఆయనే తెర వెనుక ఉండి నడిపిస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. టైగర్ బయటకు వస్తున్న కొద్ది రోజులకైనా టైగర్ అట ఇంతమంది చికోటి ప్రయాణం అయిపోయిండు. టైగర్ బయటకు వస్తే జూలో ఆడిస్తాం మేము, మా కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆడిస్తాం మేము, జూలో పెట్టి ఆడినట్టు ఆడతామని చెప్పేసి చాలా సెటేరికల్గా అన్నాడు.
అంటే పులి బయటకు వస్తే అట్లా ఆడుకుంటారు అన్నట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కారు షెడ్డుకు పోలేదు, సర్వీసింగ్ మాత్రమే చెల్లింది అంటూ పలు కామెంట్లను కేటీఆర్ తనదైన శైలిలో చేస్తుండగా ఇప్పుడు ఒక జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్తో పోలిస్తే 1.5% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని కేటీఆర్ ధీమాగా చెప్తున్న టైంలో ఈ 4 డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో టైగర్ బయటకు వస్తున్నది అంటూ హరీష్ రావు తన పార్టీ శ్రేణులు ఉత్సాహపరిచే తీరులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సొంత జిల్లా నేతలే దానికి విరుద్ధంగా వివరించడం మింగుడు పడడం లేదని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇక మెదక్ కూడా మర్చిపోండి మీరు, ఇక మెదక్ కూడా అది కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోపోతుంది అందులో నో డౌట్. హైదరాబాద్ వచ్చిన 2 రోజుట కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకొని పార్టీ యాక్టివిస్టులు రాకముందే ఈ పరిణామం చోటు చేసుకొని బీఆర్ఎస్ క్యాడర్ను మరింత డిమోరల్ అయ్యేలా చేసింది. సో మొత్తానికైతే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ 4 కాదు ఉన్న మొత్తం వాళ్ళ కుటుంబంలో ఉన్న తప్ప మిగతాలందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ను వీడి ఇటు కాంగ్రెస్లోనో అటు బీజేపీలోనో చేరడం ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్ మనుగడ అనేది ఇక ఉండదు. అందుకే మేము పెట్టిన ఇక్కడ విషయం ఏంటంటే మీకు క్లియర్గా పెట్టడం జరిగింది. పతనం దిశగా బీఆర్ఎస్ పార్టీ. సీఎం రేవంత్తో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక్కరే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు టచ్లోకి పోయినారు ఆల్రెడీ. సీఎం రేవంత్ రెడ్డి తనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఖచ్చితంగా చేర్పించుకోవడమా లేకపోతే ఇంకేమైనా పలు రకాల ఆలోచనలు చేయడమా ఏదో ఒకటి చేసేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది మిత్రులారా. ఖచ్చితంగా హరీష్ రావు డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోంది. హరీష్ రావు తను సేఫ్ జోన్లో ఉండడానికి, అదేవిధంగా కేటీఆర్ని దెబ్బ కొట్టడానికి ఈ యొక్క వ్యూహం పడినట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతోంది.